కొంతమందిని ఇగ్నోర్ చేయడం బెటర్. అదేవిధంగా మీరు మీడియాలో అనవసరంగా రోతల హౌస్లు నడిపేవాళ్ళని, కాల్మనీ వ్యాపారస్తుల్ని, థియేటర్లని, డాక్టర్లని పెద్దవాళ్ళు చేయొద్దు. దయించి నాతో మాట్లాడచ్చు. నిన్న బాక్స్ ఓపెన్ చేసినాక 100% ఏది ఖాళీ అవుతుందా తెలుస్తుంది. సో అవన్నీ అనవసరం. ఉత్తర కుమారుడు కావాలి. అంటే గతంలో టీడీపీ మీతో పాటు ఉన్న నాయకులతో ఆత్మీయ సమావేశం. ఇప్పుడు నేను అంతకుముందు టీడీపీలో ఉన్నాను, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. ఎవరు ప్రాక్టీస్ ఆడుకుంటాయి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు పార్టీకి పనిచేశారు, ఇక్కడ పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ముగ్గురు ఇది నచ్చినది కానీ వచ్చేవాళ్ళు వస్తారు. మేము ఎవరిని కూడా ఎందుకంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు. సో దాంట్లో నాయకులు చేసేది ఏం లేదు, పాత్ర చాలా తక్కువ. అదేనా? సో ప్రజలు పక్షాలు ఉన్నప్పుడు నాయకులు అనేది ఉంటారు, కొంత పార్టీ ఉంటుంది. కానీ దానివల్ల పెద్ద ఇదే ఉంది. చంద్రబాబు గురించి మాట్లాడి చెప్తా, లోకేష్ గురించి మాట్లాడి చెప్తా. లోకేషే నాకు తాగుతారు, నేను తక్కువ మాట్లాడాల్సింది. చంద్రబాబు గురించి మాట్లాడమని ఆయన మాట్లాడి చెప్పిన కొంతమంది ఏంటంటే ఐడెంటిటీ కోసం మాట్లాడుతుంటారు. ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళి మోడీ గారి మీద మాట్లాడితే నాకు పాపులారిటీ వస్తుంది మాట్లాడతాను, కానీ నాది మోడీ గారి స్థాయి కాదు కదా. లేదంటే ఎవరో వచ్చి జగన్మోహన్ గారి మీద ఛాలెంజ్ చేస్తారు, జగన్ గారి స్థాయి. ఇప్పుడు మీ స్థాయిని గుర్తించి అడగాలి ప్రశ్నలు మీడియా. కొంతమందికి అనవసరమైనటువంటి ప్రచారం కోసం నేను మాట్లాడచ్చు. టీడీపీ మీ అనుచరులు ఏమన్నా ఇన్వైట్ చేస్తారు సార్? వైసీపీ రావడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. అందరూ వస్తారు. నేను ఏంటంటే యాక్చువల్గా మేమందరం కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నాం. ఈలోపు ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి జాయిన్ అవ్వమని చెప్పి ఆయన మాట కాదన్నాక అంతే జాయిన్ అయ్యారు. అన్నీ వస్తాయి, తొందరగా ఉంది సార్. వైఎస్ఆర్సీపీలోకి పోయేటప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మీతో పాటు మీ వెంట ఉన్న వాళ్ళు మొత్తం వైఎస్ఆర్పీలో వచ్చారండి, మీ క్యాడర్ మొత్తం, మీతో పాటు ఉన్న నాయకులు కానీ మీ క్యాడర్ కానీ వస్తారు. అందరూ వస్తారు, టోటల్గా వస్తారు. చెప్పే కదా, ఉన్నాయి చెప్పారు 60% ఖాళీ అవుతుంది. అది బాక్సులు తెలిసినా 100% కూడా అవుతుంది.